కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీజేపీ నేతలు కోడిగుడ్డుపై ఈగలు పీకడం మానుకోవాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రిజర్వేషన్ అమలు కోసం పార్లమెంట్ స్తంభింపజేస్తామని ఆమన్నారు. కామారెడ్డిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీతక్క బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాష్ట్రపతిని కలవనున్నట్టు చెప్పారు. అభ్యంతరాలుంటే పార్లమెంట్లో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై ప్రజల మధ్య గొడవలు సృష్టించొద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తోందని ఆరోపించారు సీతక్క. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నికల ముందు మా పార్టీ చెప్పిందో దానికి కట్టుబడి ఉండి మరి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ కులగణన చేపట్టాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మనము చేసి ఈ యొక్క బిల్లును మరి రాష్ట్రపతి గారి దాకా పంపడం జరిగింది. చాలా రోజులైంది, దాదాపుగా మరి ఇప్పటి వరకు వాటి మీద స్పందన లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 42% ఏదైతే కులగణన చేస్తామో అని చెప్పినరో బయట చెప్పిరు, కానీ ఆచరణలో వాళ్ళు ఏమీ కదలిక లేదు. కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికన్నా అనుమతి ఇచ్చి జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో కానీ మరి ఈ యొక్క రిజర్వేషన్లు వర్తింపచేయాలంటే వెంటనే రాష్ట్రపతి గారు కేంద్రము ఆమోదింపజేసి మేము పంపినటువంటి బిల్లులను మాకు 42%ను ఇంప్లిమెంటేషన్ చేసుకునేటువంటి అవకాశము చట్టబద్ధత ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ పక్ష ఎంపీలతోటి మరి అలయన్స్ పార్టీలతోటి మాట్లాడి దీనికి మద్దతు కూడగట్టి పార్లమెంటును కూడా స్తంభింపచేయాలి, రాష్ట్రపతిని కూడా కలవాలి అనే ఉద్దేశంతో 3 రోజుల ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి